ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టా మహేష్ యాదవ్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని నిర్ణయించింది. మొయినాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించి వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవ్వరున్నా ఉపేక్షించేది లేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు వ్యక్తులు నేతల తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వరని స్పష్టం చేశారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పై టీడీపీ అధిష్టానం చాలా సీరియస్ అయింది. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టా మహేష్ యాదవ్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలంటూ కూడా టీడీపీ అధిష్టానం ఇప్పటికే నిర్ణయించింది. మొయినాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించి వివరణ కూడా కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవ్వరున్నా కూడా ఉపేక్షించేది లేదన్నారు సీఎం చంద్రబాబు. వ్యక్తులు నేతల తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వనని ఆయన స్పష్టం చేశారు. పుట్టా మహేష్ యాదవ్ కు టీడీపీ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారం టీడీపీ చాలా సీరియస్ గా తీసుకుంది. నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన వ్యవహారాలకు సంబంధించి మొత్తం కూడా ఉదయం నుంచి టీడీపీ అధిష్టాన వర్గం ఆరా తీసింది. ఇంటెలిజెన్స్ ద్వారా పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుసుకుంది. ఏదైతే అక్కడి నుంచి తెలంగాణ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఎట్టి పరిస్థితిలో కూడా ఇలాంటివి ఉపేక్షించకూడదని చంద్రబాబు నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాతో ఆయన మాట్లాడటం జరిగింది. ఇటు పరిస్థితిలో కూడా ఆ ఎంపీ దగ్గర నుంచి వివరణ తీసుకోండి, ఏదైతే ఆయన ప్రస్తుతానికి పార్టీ కార్యక్రమాలకి దూరంగా పెట్టాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. 5 రోజుల్లో ఆయన వివరణ తీసుకున్న తర్వాత ఆయన వివరణను బట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని కూడా పార్టీ ఒక ఆలోచన చేస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా 2024 తర్వాత పూర్తి స్థాయిగా డ్రగ్స్ కావచ్చు, గంజాయి తదితర అంశాలను పూర్తి ఉక్కుపాదంతో అణచివేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఎంపీఏ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారంటం టీడీపీ జీర్ణించుకోలేకపోతుంది. చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ విషయం మీద టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడితో కూడా మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో కూడా ప్రస్తుతానికి పార్టీ కార్యక్రమాలకి దూరంగా పెట్టండి, ఎందుకంటే ఈ ఇష్యూలో రాత్రి నెగిటివ్ రావడం జరిగింది, పొద్దున్నే పాజిటివ్ రావడం జరిగింది. అందువల్ల అసలు ఏదైతే ఎంపీ ఆలోచన ఏంటి, అసలు ఏం జరిగింది, ఆయన వివరణ ఏంటని తెలుసుకోవాలని పార్టీ అయితే భావిస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ కూడా కొంత సమయం ఇచ్చి 5 రోజులు సమయం ఇచ్చి ఆయన వెర్షన్ తీసుకుంటుంది. మరోవైపు తన ఇంటెలిజెన్స్ ద్వారా కూడా అక్కడ జరిగిన పరిణామాలు మొత్తం కూడా తెలుసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎంపీ ప్రత్యేకంగా ఆయన డ్రగ్స్ అక్కడ తీసుకున్నారా, అది పాజిటివ్ వచ్చిందా, ఎందుకంటే రాత్రి నెగిటివ్ రావడం ఏంటి, తెల్లవారేసరికి పాజిటివ్ తదితర అంశాలకన్నీ కొంత క్లారిటీ అయితే రాష్ట్రపతికి చంద్రబాబు ఇంటెలిజెన్స్ ఎంక్వైరీలో కూడా కొంత తేలాల్సిన అంశం ఉంది. అక్కడ పోలీస్ అధికారులు పాజిటివ్ వచ్చింది అని చెప్పినప్పటికీ కూడా రాత్రి నెగిటివ్ రావడం సంబంధించి కూడా కొంత ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏదైనా సరే ఆరోపణలు వచ్చింది కాబట్టి ఇమీడియట్ గా పక్కన పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆయన్ని ప్రస్తుతానికైతే పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండమని చెప్పడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడికి ఆ బాధ్యత అప్పగించారు. ఏదైతే పార్టీలు ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే మొత్తం వ్యవహారాలన్నీ కూడా పల్లా శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన మానిటరింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూ కూడా అతనికే బాధ్యత అప్పగించారు. 5 రోజుల్లో అతను ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఏ విధమైన వివరణ ఇస్తారు, ఆ వివరణకు సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, అసలు పుట్టాపరాలు ఏంటి, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి అటువంటి ప్లేస్ కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, తదితర అంశాలన్నీ కూడా అతని వివరణ బట్టి యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇష్యూలో చంద్రబాబు ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరిని కూడా డ్రగ్స్ అనే వ్యవహారాలు చంద్రబాబు చాలా సీరియస్ గా తీసుకుంటారు. టీడీపీలో కూడా అటువంటి వ్యవహారాలకు తావులేదని గతంలో కూడా చెప్పడంలో జరిగింది. వేరే అవినీతి కార్యక్రమాలు కావచ్చు వాటిలో కొంత ఉపేక్షించే అవకాశం ఉంది, కానీ వీటిలో మట్టుకి ఎట్టి పరిస్థితిలో కూడా ఉపేక్షించేది లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు పిచ్చిమీరిన పరిస్థితి ఉంది. దీనిపై చంద్రబాబు కూడా పోరాటం చేశారు. ప్రభుత్వం వచ్చిన చేయగల టీమ్స్ ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితిలో కూడా విద్యార్థులు డ్రగ్స్ రైట్. థ్యాంక్ యూ రవిచంద్.